టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం నియామక ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్. సో బుర్రా వెంకటేశం గారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. ఆ ప్లేస్లో ఉన్న మహేందర్ రెడ్డి గారు, గతంలో ఆయన డీజీపీగా ఉండే మహేందర్ రెడ్డిని లాస్ట్ ఈ 1 ఇయర్ పాటుగా ఆయన టీజీపీఎస్సీ చైర్మన్గా ఉన్నారు. ఆయన హయాంలోనే మొన్న గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 కానీ మిగతా ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ జరిగినాయి, రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఆయన పదవీ కాలం పూర్తయింది. నెక్స్ట్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంని గవర్నమెంట్ నియమించింది. టీజీపీఎస్సీ తదుపరి చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. సంబంధిత దస్త్రంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్గా పనిచేస్తున్న రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డికి 62 ఏళ్ల వయసు నిండడంతో డిసెంబర్ 2వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో తదుపరి చైర్మన్గా ప్రభుత్వం ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న వెంకటేశంను నియమించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహేందర్ రెడ్డి 2024 జనవరి 26వ తేదీన టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. తన పదవీ కాలంలో పలు రకాల ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించడంతో పాటుగా పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు విడుదల చేశారు. న్యాయ వివాదాలు అధిగమించి వివిధ పెండింగ్ ప్రకటనల తుది నియామకాలను చేపట్టారు. తదుపరి చైర్మన్ పదవి కోసం ప్రభుత్వం ఇటీవల అర్హులైన వ్యక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే తెలంగాణ వ్యక్తి అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారిని చైర్మన్గా నియమించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను ఈ బాధ్యతలు తీసుకోవాలని కోరగా ఆయన అంగీకరించారట. బేసిక్గా ఏంటంటే 62 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు, ఆ లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పదవి తీసుకోవడానికి అర్హులు. ఇది నిబంధన. బేసిక్గా ఆకునూరు మురళి గారిదే వచ్చింది ఎప్పుడు ప్రతిపాదన మహేందర్ రెడ్డి గారిని నియమించే ముందు. కానీ ఆయనకి ఏజ్ సరిపోకపోవడంతో, అంటే సరిపోకపోవడం మీన్స్ ఆయన 62 ఎబవ్ ఉండడంతో ఈ పదవి ఆయనకి ఇవ్వడం కుదరలే. సో ఇక్కడ ఇద్దరికి ఉన్న సారూప్యత ఏంటి అంటే, ఈయన డీజీపీ ఇప్పుడు మాజీ టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు అండ్ బుర్రా వెంకటేశం గారు ఇద్దరు ఒకే స్కూల్లో విద్యను అభ్యసించారు వాళ్ళు. సో అదే స్కూల్లో నేను కూడా చదివిన, సర్వేల్ గురుకుల పాఠశాలలో. సో వాళ్ళిద్దరూ సేమ్ స్కూల్ అనమాట. 5.5 ఏళ్ల పాటు పదవిలో ఉండే అవకాశం. టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం డిసెంబర్ 2వ తేదీన సాయంత్రం లేదా 3వ తేదీన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఐఏఎస్ అధికారిగా ఆయనకు ప్రస్తుతం మరో 3.5 ఏళ్ల పదవీ కాలం ఉన్నది. టీజీపీఎస్సీ చైర్మన్గా నియమితులైనందున 62 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. అంటే దాదాపు 5.5 సంవత్సరాల పాటు టీజీపీఎస్సీ చైర్మన్గా వ్యవహరించేందుకు అవకాశం ఉన్నది. చైర్మన్గా పదవీ బాధ్యతలు తీసుకునే ముందు ఆయన ఐఏఎస్ పదవికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రాజీనామా చేయబోతున్నారు. జనగామ జిల్లా ఓబుల్ కేశవాపురం గ్రామానికి చెందిన బుర్రా వెంకటేశం నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తొలి గురుకుల పాఠశాల సర్వేల్లో చదువుకున్నారు. 1989లో హైదరాబాద్లోని అంబేద్కర్ కాలేజీ నుంచి BA, 92లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి LLB కంప్లీట్ చేశారు. 95లో ఐఏఎస్కు ఎంపికై ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు వచ్చారు. 2005 నుంచి 2008 వరకు మెదక్ కలెక్టర్గా పనిచేశారు. అక్కడ చేసిన సేవలకు అమెరికాకు చెందిన సోషల్ అకౌంటబిలిటీ ఇంటర్నేషనల్ అనే సంస్థ నుంచి సోషల్ అకౌంటబిలిటీ 8000 ధృవపత్రాన్ని పొందడం గమనార్హం. అనంతర కాలంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో సేవలు అందించారు. 3 ఐఏఎస్లతో కూడిన ఏపీ పునర్విభజన కమిటీలో సభ్యుడిగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత పర్యాటక, బీసీ సంక్షేమ శాఖల్లో వివిధ పథకాలను అమలు చేయడంతో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం విద్యాశాఖ గవర్నర్ కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు. పరీక్షలపైన నమ్మకం కలిగించడమే కర్తవ్యం. విద్యార్థులకు పరీక్షలపై నమ్మకం కలిగించడమే నా ప్రధాన కర్తవ్యం. టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు హాజరై చక్కగా పరీక్ష రాస్తే ఉద్యోగం వస్తుందన్న భరోసా తీసుకొస్తా. ఉద్యోగ పరీక్షలకు హాజరవుతున్న కమిషన్పై తెలంగాణ సమాజానికి ఒక నమ్మకం కల్పించేందుకు ఐఏఎస్కు రాజీనామా చేసి టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తా. సో ఇది మొత్తానికి మహేందర్ రెడ్డి ప్లేస్లో బుర్రా వెంకటేశం గారిని నియమించడం జరిగింది. మరి ఇప్పుడు మహేందర్ రెడ్డి గారిని ఏం చేస్తారు? అందులో సేమ్ కమ్యూనిటీ ఒకటి, అండ్ దట్టు ఆయనకు కూడా పొలిటికల్ అంబిషన్ ఉంది అన్నది ఒక ఇది వినిపించింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఆయన బీఆర్ఎస్లో జాయిన్ కాబోతున్నారు, ఎక్కడి నుంచో పోటీ చేయబోతున్నారు, ఏదో పదవి ఇవ్వబోతున్నారు, రకరకాల చర్చలు జరిగినాయి. మరి ఇప్పుడు మహేందర్ రెడ్డి గారిని ఏం చేయబోతున్నారు? చేసే అవకాశం ఉందా? ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అడిగితే రేవంత్ రెడ్డి కాదంటాడా?
మళ్ళీ ఆయన్ని టీజీపీఎస్సీ చైర్మన్గా విపరీతమైన గత గవర్నమెంట్లో ఆయన డీజీపీగా పనిచేశారు కాబట్టి ఆయన మీద ఎన్ని అలిగేషన్స్ ఉన్నా ఏమున్నా తెచ్చిపెట్టిండు. ఆయన టీజీపీఎస్సీ చైర్మన్గా పెట్టినప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి. మరి ఇప్పుడు ఆయన్ని వదిలేస్తారా? చూడాలి మరి ఏమైందో. ఈయన